निशेषागन जगतागन कृचित घाटी चिंतागन वदे देवताओं गंगनवदे नमः स्वाहा एकदंतं जल हसं पाशांकुदानं जवलं मतं प्राणं मुषकं रक्तं लम्भोदं धूपकटकं रक्तं गोविंदा गोकुल नंदन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा वेंकटेश गोविंदा गोविंदा हरि गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंदा हरि गोविंदा गोविंदा गोकुल नंदन गोविंदा परिपालक गोविंदा निवारण गोविंदा गोविंदा हरि गोविंदा मातावतारा गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा अभयस्तबलस्तन गोविंदा दशावतारा गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंदा हरि गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंदा हरि गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा సంఘాల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కూర్చున్న మీ అందరిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. దేవాలయం అంటే దేని ప్రకారం నడుస్తుంది అంటే ఆగమాలు అని ఉంటాయి. ఆగమాలు నిగమాలు అని రెండు ఉన్నాయి. దాంట్లో ఆగమం అంటే ఏంటంటే దేవాలయంలో అర్చన ఎలా ఉండాలి, ఉపచారాలు ఎలా ఉండాలి, సంప్రదాయాలు ఎలా ఉండాలి, ఆలయం ఎలా నిర్మించాలి, గంట ఎందుకు పెట్టాలి, బయట ధ్వజస్తంభం ఎంత పరిలో ఉండాలి, ఎన్ని ప్రాకారాలు ఉండాలి, ఏ దేవునికి ఎలాంటి చందనం దిద్దాలి, ఎలాంటి కుంకుమ దిద్దాలి, ఎలాంటి తిలకధారం చేయాలి, ఎలాంటి విభూతి ధారణ చేయాలి, ప్రతి విషయాన్ని ఆగమ శాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి. రూల్ ఆఫ్ లా అని అంటాం కదా ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే, అట్లాంటి రూల్ ఆఫ్ లా ఆగమాలు చెప్తాయి. అట్లాంటి ఆగమాల్లో వైష్ణవ ఆగమాలు రెండు ఉన్నాయి. ఒకటి పాంచరాత్రాగమము, ఒకటి వైఖానసాగమము అని.